కయీనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఆమె ఆదాము కుమార్తె? కయీను తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? లేదా పడిపోయిన సాతాను దూతల్లో ఒక దూత? ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవులు అడుగుతూ ఉంటారు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలును చంపేస్తాడు. ఆ తర్వాత చూస్తే కయీనుకు ఒక భార్య ఉందని, ఆమె అతనికి ఒక కుమారునికి అన్నది అని రాయబడి ఉంటుంది. బైబిల్ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆదికాండం 5వ అధ్యాయం ప్రకారం ఆదాముకు కయ్యీను, హేబేలు, షేతు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలు పుట్టారు అని రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వాక్యంలో దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు అని రాయబడి ఉంటుంది. కాబట్టి కయ్యను భార్య ఆదాము కానీ, హేబేలు కానీ, లేదా షేతు యొక్క కుమార్తెల్లో ఒకరై ఉంటారు అని వారు చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు కాబట్టి అలా బంధువుల్లో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. మనం నోవాహు దగ్గర చూస్తే జలప్రలయం తర్వాత నోవాహు 3 కుమారులు మరియు వారి భార్యల నుండే సమస్త దేశ ప్రజలందరూ వచ్చారు. ఆ తర్వాత లేవియకాండం 18వ అధ్యాయంలో దేవుడు బంధాల మధ్య నియమాలు ఏర్పరిచారు. కానీ ఆదాము దగ్గర ఇంకా నోవాహు దగ్గర ఆ నిబంధన లేదు కనుక కయ్యను భార్య తన రక్త సంబంధి అని వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని బలం కలిగి ఉండండి.